సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. పద అర్థం చూద్దాం రండి. సర్వభూత స్థితం సమస్త జీవులలో ఉన్న యహ్ ఎవడు మాం నన్ను భజతి ఆరాధిస్తాడో ఏకత్వం ఏకత్వ భావంతో ఆస్థిత స్థిరంగా ఉండి సర్వదా అన్ని విధాలుగా వర్తమాన అపి జీవిస్తున్నప్పటికీ సహ అతడు యోగి యోగి మయి నాలో వర్తతే నివసిస్తాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ప్రతి జీవిలో నన్ను దర్శించడం మాత్రమే కాదు, ఆ భావంలో స్థిరంగా ఉండి నన్ను భజించేవాడే నిజమైన యోగి. అతనికి ఎవరైనా పరాయివాడు కాదు. ఎందుకంటే అందరిలోనూ నన్నే చూస్తున్నాడు. అర్జున, అతను ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నా అతని హృదయం నాతోనే ఉంటుంది. అందుకే అతను నన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. నేను కూడా అతనిలోనే ఉంటాను. అర్జున, యోగం అంటే అడవిలోకి వెళ్ళడం కాదు, ప్రపంచాన్ని వదిలేయడం కాదు. జీవితంలో ఎక్కడ ఉన్నా ప్రతి జీవిలో నన్ను దర్శిస్తూ నాతో ఏకత్వ భావంతో జీవించడం, అదే నిజమైన యోగం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.